ఒక సెలబ్రిటీ మ్యారేజ్ జరిగితే రోజుల తరబడి లైవ్ టెలికాస్ట్ చూస్తాం. ఒక పొలిటీషియన్ చిన్న కామెంట్ చేస్తే సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ చేస్తాం. కానీ ఈ దేశ సరిహద్దుల్లో -డిగ్రీల చలిలో మన జవాన్లు వెచ్చగా నిద్రపోవడానికి సోలార్ టెంట్లు కనిపెట్టిన ఒక మహామేధావి లడఖ్ కొండల్లో నీటి చుక్క లేక అల్లాడుతున్న రైతుల కోసం కృత్రిమ మంచు కొండలను సృష్టించిన ఒక ఇంటర్నేషనల్ ఐకాన్ ఇవాళ ఢిల్లీ వీధుల్లో ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే మన చుట్టూ ఎందుకింత నిశ్శబ్దం? ఎవరిని చూసి మనం భయపడుతున్నాం? 3 Idiots సినిమాలో ఆమిర్ ఖాన్ చేసిన ఫున్సుక్ వాంగ్డు క్యారెక్టర్ గుర్తుంది కదా? ఆ క్యారెక్టర్ వెనుక ఉన్న రియల్ లైఫ్ బ్రెయిన్ ద వన్ అండ్ ఓన్లీ సోనం వాంగ్చుక్. ఒక మనిషి ఆకాశం వైపు చూసి నక్షత్రాలను లెక్క పెడితే శాస్త్రవేత్త అవుతాడు. కానీ అదే మనిషి నేల వైపు చూసి తోటి మనిషి ఆకలిని, ప్రకృతి ఆర్తనాదాన్ని తీరిస్తే ఒక దార్శనికుడు అవుతాడు. సోనం వాంగ్చుక్ సరిగ్గా అదే చేశారు. సైన్స్ ను పుస్తకాలకే పరిమితం చేయకుండా సమాజ సేవకు ఉపయోగించి ఆసియా నోబెల్ అని పిలిచే రామన్ మెగసెసే అవార్డుని సైతం సొంతం చేసుకున్నారు. అలాంటి వ్యక్తి ఇవాళ రోడ్డు మీద ఆకలితో మాడుతుంటే విద్యను వ్యాపారంగా మార్చే వాళ్ళు ఏసీ రూముల్లో కోట్లు సంపాదిస్తున్నారు. ఇది మన దేశ దౌర్భాగ్యం కాక మరేంటి? అసలు సోనం వాంగ్చుక్ ఎందుకు ఈ స్థాయి పోరాటానికి దిగారు అని ఆలోచిస్తే ఆయన అడుగుతున్నది తన సొంత ఆస్తి కోసం కాదు, తన బ్యాంక్ బ్యాలెన్స్ కోసం అంతకన్నా కాదు. గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయాల్లోని గ్లేసియర్లు కరిగిపోతుంటే లడఖ్లోని సున్నితమైన ప్రకృతిని కార్పొరేట్ కంపెనీల మైనింగ్ మాఫియా నుంచి కాపాడాలని ఆయన పోరాడుతున్నారు. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం లడఖ్ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని, అక్కడి స్థానిక ప్రజల భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనితో పాటు ఇటీవల జరిగిన ఎడ్యుకేషన్ స్కామ్స్, నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడితే ఆ యువతకు న్యాయం జరగాలని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్షకు కూర్చున్నారు. ఆయన దీక్ష మొదలై వారాలు గడుస్తున్నాయి. శరీరం నుంచి కిలోల కొద్దీ బరువు తగ్గిపోయి ప్రాణాలు పోయే స్థితికి వచ్చిన వ్యవస్థ వైపు నుంచి కనీస స్పందన లేదు. దేశ రక్షణ కోసం ఆలోచించిన ఈ మేధావిపై గతంలో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఒక తీవ్రవాదిని ట్రీట్ చేసినట్టు ఒక దేశభక్తుడిని ట్రీట్ చేయడం ఏ రకమైన న్యాయం? ఇక్కడ మనం నిలదీయాల్సిన అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, మన నేషనల్ మీడియా ఎందుకు ఇంత సైలెంట్ గా ఉంది? ఇంటర్నేషనల్ మీడియా ఛానల్స్ ఈ ఉద్యమం గురించి ప్రముఖంగా కథనాలు రాస్తుంటే మన జాతీయ మీడియా మాత్రం ఎక్కడో ఉన్న పొలిటికల్ డ్రామాలను చూపిస్తూ కాలక్షేపం చేస్తుంది. నిజం చెప్పేవాడి గొంతు నొక్కడం ఎంత పాపమో, నిజం కోసం ఒకడు ప్రాణాలు ఇస్తుంటే చూస్తూ మౌనంగా ఉండటం కూడా అంతే పెద్ద నేరం. ఇది ఒక వ్యక్తి చేస్తున్న దీక్ష కాదు, ఇది దేశ ప్రజాస్వామ్యానికి జరుగుతున్న అగ్ని పరీక్ష. ఒక వ్యవస్థ ఎంత గుడ్డిగా మారిందంటే, శాస్త్రీయంగా ఆలోచించే మేధావి మాటల కంటే కేవలం ఓట్ల కోసం మాట్లాడే రాజకీయ నాయకుల మాటలకే విలువ ఎక్కువైపోయింది. అందుకే చెప్తున్నా, ఇలాంటి వ్యక్తులను కాపాడుకోవడం ముమ్మాటికి మన బాధ్యత. సమాజంలో రియల్ హీరోలను మనం ఒంటరి వాళ్ళని చేసి వదిలేస్తే భవిష్యత్తులో ఈ దేశం కోసం ఆలోచించే హీరోలు ఎవరూ పుట్టరు. రేపు మన పిల్లలకి నిజాయితీగా బ్రతకాలని చెప్పాలన్నా మనకే భయం వేస్తుంది. ఒక సోనం వాంగ్చుక్ ఓడిపోతే ఓడిపోయేది ఆయన కాదు, ఈ దేశంలో ఉన్న కోట్ల మంది సామాన్య ప్రజల నమ్మకం, మన ప్రజాస్వామ్య స్ఫూర్తి. వ్యవస్థ కళ్ళు మూసుకోవచ్చు, కానీ సోషల్ మీడియా యుగంలో ఉన్న మన కళ్ళు తెరిచే ఉన్నాయి. మీ సోషల్ మీడియాని ఆయుధంగా మార్చండి, దీని గురించి మాట్లాడండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో డిస్కస్ చేయండి. ఈ వాయిస్ ను షేర్ చేయండి. నా ఛానల్ వ్యూస్ కోసం కాదు, దేశం గర్వించదగ్గ ఒక నిజమైన హీరోని, మన భవిష్యత్తును మనం కాపాడుకోవడం కోసం. సోనం వాంగ్చుక్ చేస్తున్న ఈ పోరాటంపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.